ఓట్ల చోరీపై బగ్గుమన్న ప్రతిపక్షాలు. ఓట్ల చోరీపై ప్రతిపక్షం బగ్గుమంది. ఆధారాలు చూపుతున్నా స్పందించని ఎన్నికల కమిషన్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియా ఫోరం నేతృత్వంలో వివిధ పార్టీలకు చెందిన 300 మంది ఎంపీలను సోమవారం ఢిల్లీ విధుల్లో పోరుబాట పట్టారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ నుండి ఎన్నికల కమిషన్ కార్యాలయానికి మార్చ్ చేపట్టారు. అయితే వీరి ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసింది. ఎంపీల ఆందోళన అనుమతి లేదంటూ అరెస్టుల పర్వానికి దిగింది. దీంతో పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఎంపీలు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ఓట్ల చోరీ ఆపాలని, ఎస్ఐఆర్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలని ఎంపీలు నినదించారు. అరెస్టుల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 2 ఎంపీలు స్పృహ తప్పారు. దీంతో పోలీసుల తీరుపై రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల చోరీపై ప్రతిపక్ష ఎంపీలు పోరుబాట పట్టారు. ఇండియా ఫోరం నేతృత్వంలోని వివిధ పార్టీలకు చెందినటువంటి 300 మంది ఎంపీలు పార్లమెంట్ నుండి ఎన్నికల కమిషన్ కార్యాలయానికి మార్చి చేపట్టారు. వీరి ఆందోళనలకు అనుమతి లేదంటూ పోలీసులు ఎంపీలను అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు పోలీసులను తరలించి ఆ తర్వాత విడుదల చేశారు. ఎంపీల మార్చ్ సోమవారం ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్ మకరద్వారం వద్ద ప్రదర్శన ప్రారంభమైంది. ఓట్ల చోరీ ఆపాలి, ఎస్ఐఆర్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేస్తూ ఎంపీలు కదిలారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఎస్ఐఆర్ ప్లస్ ఓట్ థెఫ్ట్ ఈక్వల్ టు మర్డర్ అండ్ న్యూ డెమోక్రసీ అనే బ్యానర్లపై రాశారు. ర్యాలీ ట్రాన్స్పోర్ట్ భవన్ వద్దకు ప్రదర్శన వచ్చేసరికి ఆ ముందుగానే ఏర్పాటు చేసినటువంటి 3 అంచెల బారికేడ్లను ఎంపీలను ఢిల్లీలో పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఎంపీల ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అఖిలేష్ యాదవ్ తొలుతల 3 అంచెల బారికేడ్లను ముందుగా దూకక ఆ తరువాత మహిళా ఎంపీలు మహువా మొయిత్రా, సుస్మితా దేవ్, సంజనా జాతవ్, జ్యోతిమణి ఇతర ఎంపీలు బారికేడ్లను దూకి ముందుకు సాగారు. వెంటనే పీటీఐ భవన్ వద్ద పోలీసులు ఎంపీలను అడ్డుకున్నారు. 30 మంది ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్ళవచ్చని ప్రదర్శన చేస్తున్న ఎంపీలకు ఢిల్లీ పోలీస్ డీసీపీ దివేష్ కుమార్ మహాలా తెలిపారు. ప్రతిపక్ష ఎంపీలు దీనికి అంగీకరించలేదు. అందరం ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు వెళ్తామని, అక్కడి నుంచి 30 మంది ఎంపీలు లోపలికి వెళ్తారని ప్రతిపక్ష ఎంపీలు తేల్చి చెప్పారు. తమను ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు అనుమతించాలని కోరారు. దీనికి పోలీసులు ససేమిరా అనడంతో ఎంపీలు తమ ప్రదర్శనకు ముందుకు కొనసాగించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే ఎంపీలంతా ఆందోళనకు దిగారు. ఎంపీ అంటే ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, ఎంపీ ప్రియాంక గాంధీ, ఎస్పీ నేత శరద్ పవార్, ఎంపీ సుప్రియా సులే, ఎస్పీ ఎంపీలు అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్, రాంగోపాల్ యాదవ్, డిఎంకే ఎంపీలు తిరుచి, శివ, టిఆర్ బాలు, సిపిఎం ఎంపీలు జాన్ బ్రిట్టస్, వి శివదాసన్, అమ్రారాం, రాధాకృష్ణన్, సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్, ఆర్జేడీ ఎంపీలు మీసా భారతి, మనోజ్ కుమార్ జా, శివసేన ఎంపీలు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది ఆఫ్ ఎంపీ సంజయ్ సింగ్, టీఎంసీ ఎంపీలు డెరిక్ ఒబ్రియన్, మహువా మైత్రి, జేఎంఏ ఎంపీపీ మహువా మాంజీ తదితర 300 మంది ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేసి బస్సుల్లో ఎక్కించి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. స్పృహ కోల్పోయిన ఎంపీలు అరెస్టుల సందర్భంగా చోటు చేసుకున్నటువంటి తోపులాట్లో 2 ఎంపీలు స్పృహ కోల్పోయారు. స్పృహ కోల్పోయిన టీఎంసీ ఎంపీ మిథిల్ బాగ్కు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, సిపిఎం రాజ్యసభ పక్షనేత జాన్ బ్రిట్టస్ ఇతరులు సాయం చేశారు. స్పృహ కోల్పోయిన మరో కాంగ్రెస్ ఎంపీ సంజన్ జాతన్ను ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. రాజ్యాంగ రక్షణ కోసమే రాహుల్ గాంధీ అంటున్నారు. ఈ పోరాటం రాజకీయం కోసం కాదని, ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఓటు హక్కు రక్షణ కోసం చేస్తున్న పోరాటమని, దేశంలో ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలని మేము చెప్తున్నామన్నారు. దీనికోసమే మేము ఐక్యంగా పోరాడతాం. ఓట్ల చోరీ బెంగళూరులోనే కాదు, అనేక ఇతర నియోజకవర్గాల్లో కూడా జరిగిందని, ఎన్నికల సంఘం, మోడీ ప్రభుత్వం కుమ్మక్కయ్యారని, అంటే జాన్ బ్రిట్టస్ సిపిఎం ఎంపీ ఓటర్ల జాబితా సవరణలను, ఓట్ల చోరీ అంశాలను
ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తాయని, బీహార్లో ఓటర్ల జాబితాల సవరణ పేరుతో లక్షలాది అసలైన ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని, దీనివల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, రాజ్యాంగాన్ని అణగదొక్కడానికి కుట్ర చేస్తున్నారని ఖార్గే అన్నారు. రాజ్యాంగాన్ని అణగదొక్కడానికి బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర ఇండియా బ్లాక్ పార్టీలు బహిర్గతం చేశాయని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖార్గే అన్నారు. అసలు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్తే ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఎంపీలు టెర్రరిస్ట్లా అంటూ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ ఎంపీలను టెర్రరిస్ట్లా ప్రశ్నించారని, ప్రశ్నలు ఎక్కువ ఉన్న ప్రజాప్రతినిధులు నిరసన చేయడానికి కూడా ఇన్ని ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. అంటే ఎంపీల అరెస్ట్ను ప్రభుత్వంలో కుట్ర అని భాగమని అన్నారు. ప్రభుత్వం పార్లమెంట్ జరగాలని కోరుకోవడం లేదు, ఇది ప్రభుత్వ కుట్ర. వారు మమ్మల్ని ఈసీఐని కలవడానికి అనుమతించలేదని, మేము ఎన్నికైన ప్రతినిధులమని మేము వారి సమయం అడిగాం, కానీ మమ్మల్ని అదుపులోకి తీసుకున్నారని విమర్శించారు. ఎంపీలను కలవడానికి ఎందుకు భయపడుతున్నారు? మీసా భారతి ఎంపీలను కలవడానికి ఎన్నికల కమిషన్ ఎందుకు భయపడుతుందని ఆర్జేడీ ఎంపీ మీసా భారతి ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఎన్నికల కమిషన్ను మార్చి నిర్వహించి వివరాలన్నీ తెలియజేసే ప్రయత్నం చేస్తాయని అందరికీ తెలుసు. ఎంపీల పట్ల ఎలా దురుసుగా ప్రవర్తించారో, ఈ ఎన్నికల కమిషన్ ఎవరి ఒత్తిడితో పనిచేస్తుందని, ఎంపీలు కలవడానికి వారు ఎందుకు భయపడుతున్నారని పేర్కొన్నారు.